జోగుల మోహన్ సత్యనారాయణ కథ చెప్తా చెప్తా ఇంటనే మీకు అర్థమవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవాడి యొక్క కోరిక ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కలిగిస్తారనే సంకల్పంతో ఈ ఒక్క సంవత్సరంలోనే 25-26 సంవత్సరానికి గాను 4,50,000 ఇల్లు మంజూరైనవి. 119 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు మంజూరైనవి. మన గ్రామాలలో ఎవరికైతే జాగాలు ఉన్నాయో జాగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఇల్లు మంజూరు చేస్తున్నాం. దానికి L1 అంటారు. L1 L2 అంటే పేదవాళ్ళే కానీ వాళ్ళ స్థలం లేదు. అది తర్వాత ఇది అయిన తర్వాత ఆస్తులు ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులు, డబ్బులున్న వారు దరఖాస్తు పెట్టుకున్నారు. అది L3, అది పక్కన పడేస్తుంది. వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి ఒక సింగిల్ బెడ్రూమే, బెడ్రూమ్ ఆనుకునే టాయిలెట్, ఒకటి టాయిలెట్, ఒక చిన్న వంటశాల, ఒక 6 అంటే మొత్తం దాని కొలత అంటే 20/20 లేదా 22/18. ఎక్కడికి వెళ్ళి 400 స్క్వేర్ ఫీట్ల కొలతకు 5 లక్షల రూపాయలు ఒక ఇంటికి ఫ్రీగా ఇచ్చేటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేటువంటి మనం చేస్తా ఉన్నాం. నాకు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. నేను ఎలిజిబుల్ కాదు, నాకు ఇవ్వకండి. నా పేరు ఉండదు గూడస్ కింద. అప్పుడు అది ఇచ్చేసి కాగితం పొరపాటు జరిగేటప్పుడు ఇది ఇవ్వకండి. ఎలిజిబుల్ కాకపోతే ఎక్కువ చెప్పిన ఇవ్వకండి. ఎమ్మెల్యే గారు చెప్పినా, సబ్ కలెక్టర్ చెప్పినా, చైర్మన్ గారు చెప్పినా, ఏ నాయకుడు చెప్పినా దయచేసి ఎలిజిబుల్ కానటువంటి వారి పేరు మాత్రం ఇస్తే మీరే బాధ్యులు. ఎవరైనా పెద్ద మనిషి గ్రామంలో ఈ గరీబ్ గారు ఉన్నాడు, మీ దృష్టికి రాలేదు, ఈ ఎలిజిబుల్ అందరికంటే ఎలిజిబుల్ అంటే వాళ్ళ సలహా తీసుకోండి. మీరు గరీబ్ అయితే రాయండి, రేపు రాయకండి. కాబట్టి ఆ విధంగా దీని మీద పగడ్బందీగా ఈ ఏర్పాట్లను చేయవలసిందిగా మీకు అందరినీ కోరుకుంటూ